సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా సూపర్ ఉంది సినిమా సూపర్ బాగుంది. ఎట్లుందా సినిమా? ఎక్సలెంట్, మంచి థీమ్ ఉంది. లాస్ట్లో పెట్టినాడు గోరక్ష రక్షిత, మోడీ టెంపుల్ బాగా నచ్చింది. లాస్ట్ తీసుకోండి సముద్రం ఎట్లుంది సినిమా? లాస్ట్ పైకి ఎందుకు పోతారా? హలో క్లాప్ కొట్టి పెద్ద మనిషి ఎట్లా సూపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ సూపర్ హిట్. ఎట్లుంది సార్? పల్లెకి సంబంధించినటువంటి సినిమాని తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను తీసుకొని వారికి క్యారెక్టర్లు ఇవ్వడము. ఈ నవీన్ అయితే సూపర్గా చేశాడు. స్వామి నవీన్ వీళ్ళంతా కూడా మంచి మల్లేశ్వర రెడ్డి, సిద్ధారెడ్డి అందరినీ కూడా లోకల్లో తీసుకొని సినిమా తీయడం ఉమాశంకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా ఇంకా కూడా 100 రోజులు ఆడి మంచి విజయాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్లుంది మామ? ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? చాలా బాగుంది ఎట్లుంది చెప్పు. సినిమా క్లైమాక్స్ అయితే ఎద్దులా మనిషి ఎద్దులా ఎట్లా చేస్తాడు చేశాడు మన ఉంది సినిమా ఎట్లా? అసలు గూస్ బంప్స్ వచ్చాయన సూపర్ సినిమా. నిజంగానే ఉమాశంకర్ రెడ్డి సాధించాడు. ఎట్లుంది? ఈరోజు రెడీ చెప్పు. ఈరోజు పలమనేరులోనే ఒక ఇంతమంది నటీనటులతో లోకల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో ఉన్న నటులను తీసుకొని మా మామ ఉమాశంకర్ రెడ్డి గారు ప్రొడక్షన్ మరియు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంతో ఈరోజు ఈ సినిమాని తెరకెక్కించిన ఉమాశంకర్ రెడ్డి గారికి మరియు డైరెక్టర్ కామరాజు గారికి మరియు హీరో జీవన్ రెడ్డి గారికి మిగిలిన అన్ని పాత్రలు ఈ మన పలమనేరు నుంచి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే లొకేషన్స్ ఎన్నో మామూలుగా చూస్తుంటే గ్రాఫిక్స్తో చేస్తాము, కానీ మన పలమనేరులో ఎన్ని లొకేషన్స్ అనేవి ఉన్నాయనేది చూడటం ఈరోజు ఈ స్క్రీన్ పైన చాలా ఆనందంగా ఉంది. లొకేషన్స్ అడ్డ పలమనేరు గడ్డ అనే విధంగా జనాలు వెళ్ళిపోతారు జనాలు సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సూపర్ గా ఉంది. సినిమా ఎట్లుంది మా బాబు? సినిమా ఎట్లుంది? నువ్వు నటించినావు కదా, నువ్వే కదా అన్నావు. ఎట్లా చెప్పు, సినిమా గురించి చెప్పు. చాలా బాగుంది. అందులో వచ్చింది మా మూవీని కొద్దిగా చాలా అయితే చాలా బాగుంది. అనుకున్న దానికన్నా చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి మూవీ పైన. ఎంత నేను వస్తుందని మేము కూడా ఊహించలేదు, కానీ మేము తీసేటప్పుడు మూవీ కూడా చాలా ఏదో ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము. కానీ మూవీ ఇలా వస్తుందని మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసము. మా హీరో గారు కానీ మా హీరోయిన్ గారు కానీ ఆర్టిస్టులు మొత్తం కూడా దీంట్లో చాలా అంటే చాలా కష్టపడ్డారు. మేము ఊహించలేదు ఇలా వస్తుందని మాత్రం మేము ఊహించలేదు. మేము చెప్పిన దాని ప్రకారం చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వచ్చి మా మూవీని ఈ విజయంతో చేయాలని మనస్ఫూర్తిగా. నువ్వు కూడా బ్రదర్, మీరు కూడా అన్నారు కదా, చెప్పండి సినిమా ఎట్లా చెప్పండి. సినిమా అయితే బాగుంది. సినీ ఫీల్డ్ అయితే నాకైతే కొత్త, కానీ ప్రొడ్యూసర్ జైలు అని చెప్పి ఖచ్చితంగా చాలా బాగుంది మూవీ అయితే. నేను ఇట్లా ఇంత స్క్రీన్లో ఇట్లా వస్తుంది నాకే అనిపించలేదు. ఈ యాక్టింగ్ నాదేనని నాకు డౌట్ వస్తుంది. సూపర్ చెప్పండి. అందరికీ నమస్తే. నేను హీరోయిన్ ఫాదర్గా
నాకు మా ఉమాశంకర్ రెడ్డి గారు, డైరెక్టర్ కామరాజు గారు నాకు అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి ముఖ్యంగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా మొట్టమొదటిసారిగా సినిమాలో ఇప్పుడే నేను నటించడము, కానీ నా నటన కూడా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అందరూ మా సినిమాని ఆదరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. చెప్పు అందరూ చూడండి చెప్పు. విని విని మాట్లాడినా ఈరోజు పలంనేరు మన ఇక్కడ తీసిన సినిమా ఇక్కడే రిలీజ్ చేసాం. చాలా గర్వంగా ఉంది, నిజంగా చెప్తున్నా. సినిమా అదే రేంజ్ లో ఉంది. అందరూ ప్రతి ఒక్కరు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాను. ఇక్కడ మా సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మాటలు రావట్లేదు, నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ జన్మంతో రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే సినిమా చూసిన తర్వాత ఇంట్లో ఇంత అవుతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసిన తర్వాత ఒక్కొక్క సీన్లో చూస్తున్నాయి. ఆ మ్యూజిక్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఇంత అందమైన ప్రకృతి ఉంది నేను నిజంగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మళ్ళీ వీళ్ళు కానీ అసలు మన నవీన్ అన్న అసలు నేను నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా. ఆయన చూస్తుంటే ఆ ఓల్డ్ మన న్యూ చాలా ప్రతి ఒక్కరు కూడా ఆయన మన లోకల్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొని ఇంత మంచి పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఎవరెవరో ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు కాకుండా చిన్న ఆర్టిస్టులతో ఇంత మంచి సినిమా తీసిందని నిజంగానే నా ఫ్రెండ్ని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. సూపర్, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ప్రొడక్షన్ ఎవరైనా చేస్తారు, కానీ ఇలాంటి కథ కూడా ప్రొడక్షన్ చేయడము ఈ విషయంలో గర్వపడుతున్నాను. కథ కూడా మామే రాయడము, ఆ కథను తీసుకొని వచ్చి మన పత్తికొండ దగ్గర ఉన్న గుడిలో వెలిసిన ఆ శివయ్య చిత్రాన్ని నందీశ్వరుని ఇంత అందంగా చూపించారు. ఇందులో పాటలు అయితే అద్భుతం. ఈ 2025 ఈ సాంగ్స్ సూపర్ డూపర్ మాస్ హిట్ అవుతుంది. సాంగ్స్ సినిమా చాలా బాగుంది. చుట్టుపక్కల ఉన్న అభిమానులు ప్రతి ఒక్క హీరో అభిమానులు ప్రతి ఒక్కరు అందరూ చాలా బాగుంది. కుటుంబం సమేతంగా చూడవలసిన సినిమా. చుట్టుపక్కల ఉండే విలేజ్లు ప్రతి ఒక్కరు చూడి గర్వంగా చెప్పుకునే ఫిలిం. వశుభ నా ఫ్రెండు చాలా బాగా చేసినాడు. ఎన్టీఆర్ అభిమానులు కానీ, ప్రభాస్ అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ, పవన్ కానీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని మరీ కోరుకుంటున్నాను.